హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు మన తెలుగు రుచుల్లో పండు మిరపకాయ పచ్చడి చూద్దాము. ఇది అసలు సిసలైన విలేజ్ స్టైల్ అండి. మా అమ్మమ్మ స్టైల్ పండు మిరపకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. 2 సంవత్సరాలైనా చెడిపోదు, నిలవ ఉంటుంది అన్నమాట. దీనికి మనం ఒక 2 కేజీలు, నేనైతే 2 కేజీలు పండు మిరపకాయలు తీసుకొచ్చాను. గట్టిగా ఉండాలి, కలర్ మంచి కలర్ ఉండాలి, తొడిమలు పచ్చగా ఉండాలి, విత్తనాలు బాగుండాలి. మనం ఎప్పుడైతే మంచి మిరపకాయలు ఎంచుకుంటామో అప్పుడే పచ్చడి టేస్ట్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అన్నమాట. వీటిని 1 గంట పాటు నీళ్ళల్లో నానబెట్టుకొని, ఉప్పు వేసి నానబెట్టుకొని, తర్వాత 2-3 సార్లు కడిగేసుకొని, మిరపకాయలు ఎప్పుడైనా ఎక్కువ సార్లు కడుక్కోవాలండి. ఎక్కువ పురుగుల మందులు వాడతారు కాబట్టి మనం మిరపకాయల మీద ఎక్కువ ఉంటుందంట. చాలా జాగ్రత్తగా ఈ మిరపకాయలని కడుక్కోవాలి. గంట పాటు ఆరబెట్టుకున్న తర్వాత శుభ్రంగా తుడిచేసి తొడిమెలు తీసి పెట్టుకున్నాము. ఈ మిరపకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మనకు నాటు మిరపకాయలు అయితే కొంచెం స్పైసీ తగులుతూ పండు మిరపకాయల పచ్చడి బాగుంటుంది అనమాట. పండు మిర్చి పచ్చడి ఎప్పుడైనా కారంగానే ఉండాలి, చప్పటి కాయలు బాగుండవు. నేను 2 కేజీల నుంచి 1.5 కేజీన్నర పక్కకు తీసుకున్నాను. ఒక 1/2 కేజీ వేరే పచ్చడి కోసం పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం 1.5 కేజీన్నర కొలతలు అయితే చూద్దాము. ఈ 1.5 కేజీన్నర మిరపకాయలు ఎక్కడ తడి ఉండకూడదండి. తడి ఉంటే మాత్రం పాడైపోతుంది. మనం వీలైనంత ఎక్కువగా ఆరబెట్టుకోవాలి, ఎండలో పెట్టకుండా ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా, నేను మిక్సీలో వేస్తున్నాను కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. విత్తనాలు చూడండి ఎలా ఉన్నాయి. అట్లా విత్తనాలు ఫుల్గా ఉండాలి, కాయ ఫ్రెష్గా ఉండాలి, పట్టుకుంటే గట్టిగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా. వీటికి నేను 1.5 కేజీన్నర మిరపకాయలకి కొలత చెప్తున్నాను. 300 గ్రాముల చింతపండు. ఇది ప్లేట్ కొలత కూడా కలిసింది కాబట్టి మీకు 400 చూపిస్తుంది. మనం కరెక్ట్ కొలత 1.5 కేజీన్నరకి 300 గ్రాముల చింతపండు, 300 గ్రాముల కళ్ళుప్పు. ఇప్పుడు ఈ చింతపండుని ఒక డబ్బా లేదా జాడీ తీసుకొని ఆ చింతపండుని ఒక అడుగున ఒక లేయర్ వేయాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా ఉప్పు, మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు అన్నీ కూడా కొంచెం కొంచెంగా మిక్సీ చేసుకొని, కచ్చాపచ్చాగానే మిక్సీ చేసుకోవాలంటే ఇది ఫస్ట్ టైము ఆ లేయర్ మీద వేసేసుకోవాలి. ఇట్లాగా చింతపండు ఒక లేయరు, పండుమిర్చి పేస్ట్ లేయరు, అట్లా లేయర్స్గా వేసుకున్నట్లయితే మనకి పండుమిర్చి ఉప్పులో ఉన్న వాటరు వల్ల మనకి చింతపండు బాగా నానుతుంది అనమాట. ఇది మనం ఫస్ట్ రౌండే కాబట్టి కచ్చాపచ్చాగానే వేసుకోవాలి. మళ్ళీ మనం మన వీలును బట్టి 3 రోజులకో 5 రోజులకో దీన్ని మళ్ళీ తొక్కుకోవాలి. తొక్కుకోవటం అంటే మళ్ళీ చట్నీని మొత్తాన్ని ఇంకా మనం ఏమేమి యాడ్ చేయాలో పొడులు గిడులు అన్నీ వేసుకొని మళ్ళీ మెత్తగా అన్నీ కలిపి రుబ్బుకొని స్టోర్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం మిరపకాయలండి లేయర్స్గా వేసుకొని, చింతపండు ఒక లేయరు, పండుమిర్చి లేయరు వేసుకొని మొత్తం అదిం పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక 5 రోజులు నేను పక్కన పెట్టేశాను. ఇదిగండి ఇట్లా వేసుకోవాలి. మనం చింతపండు నానాలి. తీసుకునేటప్పుడే విత్తనాలు లేకుండా తీసుకోవాలి. చింతపండు మంచి చింతపండు, కొత్త చింతపండు, ఎర్ర చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మంచి ప్లేట్ తీసుకుందాం. శుభ్రంగా కడిగేసి దాన్ని ఎండలో ఒక అరగంట ఆరబెట్టుకొని పచ్చడి ఇందులోకి తీసుకుందాం. ఇదిగోండి 5 రోజుల తర్వాత పండు మిరపకాయ పచ్చడి ఈ విధంగా ఉంది. చింతపండు పూర్తిగా నానిపోయింది. ఇట్లా నానిపోతే మనం గ్రైండర్లో కూడా, టేబుల్ టాప్ గ్రైండర్లో కూడా మంచిగా మెత్తగా పడుతుంది అనమాట. లేకపోతే చింతపండు అడ్డం పడి ఆగిపోతుంది. మనకు రుబ్బుకున్నా కూడా పత్రంతో మనకి త్వరగా మెదిగిపోతుంది. మెత్తగా అయిపోయింది, గుజ్జు గుజ్జుగా అయిపోయింది. మనం ఏదైతే కలుపుకుంటామో పచ్చడి ప్లేటు, ఆ ప్లేటు మాత్రం ఎక్కడ తడి లేకుండా చక్కగా ఆరిపోయి ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో ఏమేమి వేసుకోవచ్చో చూద్దాం. నేను 1.5 కేజీన్నర పండు మిరపకాయలకి మామిడల్లం 1/4 కేజీ, ఒక 1/4 కేజీ వెల్లుల్లిపాయలు తొక్క తీసి పెట్టుకున్నాను. ఈ మామిడల్లాన్ని శుభ్రంగా కడగాలండి. కడిగి ఆరబెట్టుకొని ఒక రోజంతా ఆరబెట్టుకోవాలి, నీళ్ళలో కానీ ఎండలో కానీ. తర్వాత తొక్క తీసేసి చిన్న చిన్న మనం మిక్సీ జార్లో వేసుకుంటాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పచ్చడికి సరిపడా 2 స్పూన్లు పెద్ద స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు మెంతులు. ఇది వేయించుకోవాల్సిన పని లేదండి, మంచిగా పచ్చివే మెత్తటి పొడి చేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మామిడి అల్లాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పండు మిరపకాయ, చింతపండు మొత్తం కూడా మనం రుబ్బేసి పక్కన పెట్టుకుందామండి.
అంటే ఇది రెండోసారి మనం 5 రోజుల తర్వాత పచ్చడిని మెదుపుకుంటున్నాము. అయితే మనకి మరీ మెత్తగా టమాటా పచ్చడిలా కాకుండా అక్కడక్కడ తొక్కలు తగిలితే బాగుంటుంది పండుమిరపకాయ పచ్చడి. నేను ముందంతా కూడా మెత్తగా వేశాను, చివర ఒక రౌండ్ మాత్రం కొంచెం తొక్కలుగా వేశాను అనమాట. ఇలాగా మనకి కావలసిన ఇదిగా కన్సిస్టెన్సీలో చక్కగా పచ్చడి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం పండుమిరపకాయ పచ్చడిలోకి వెల్లుల్లిపాయలని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాము. ఒక 1/2 కేజీ వెల్లుల్లి తీసుకున్నాము. కాకుండా ఇంకొక 50 గ్రామ్స్ తాలింపులో కూడా నేను తీసి పెట్టాను అనమాట. ఇప్పుడు కచ్చా పచ్చాగా చేసుకున్న వెల్లుల్లిని కూడా ఈ పచ్చడిలో వేసేసి కలిపేసుకున్నాం. ఇప్పుడు మామిడి అల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనకు మిక్సీ జార్లో ఈజీగా పట్టడానికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. మనం కచ్చాపచ్చాగా మాత్రం చేసుకోకూడదు, ఎక్కడ పలుకు లేకుండా మెత్తగా ఈ పేస్ట్ని చేసేసుకొని మనం పచ్చళ్ళలో వేసుకోవాలి. ఈ మామిడి అల్లం మన మామూలు అల్లంలాగా ఘాటుగా ఉండదండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, మంచి స్మెల్ ఉంటుంది. పచ్చడికి మరింత టేస్ట్ని పెంచాలంటే మాత్రం మామిడి అల్లాన్ని తప్పనిసరిగా వేసుకోవాలి. ఇప్పుడు పెట్టుకునే వాళ్ళు ఎవరు కూడా మామిడి అల్లం వాడరండి, కానీ పండుమిరపకాయలో ఖచ్చితంగా మామిడి అల్లం వేసుకోవాలి. ఈ మామిడి అల్లం టేస్ట్ అయితే పుల్లగా ఉంటుంది, దానివల్ల పచ్చడికి కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతులు పొడి కూడా వేసేసాను. ఇది మా అమ్మమ్మ స్టైల్లో పాతకాలం పద్ధతిలో చేస్తున్నాను కాబట్టి మామిడి అల్లం వేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా పెట్టేవాళ్ళు ఎవ్వరు కూడా మామిడి అల్లం అయితే వాడరు, కానీ వాడితే చాలా బాగుంటుంది. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మమ్మలు మా అమ్మ అందరూ కూడా మామిడి అల్లం కంపల్సరీ పండుమిరపకాయల్లో వేస్తారు. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ పొడి అలాగే మనం వెల్లుల్లి మామిడి అల్లం మొత్తం కూడా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మీకు స్పెషల్ ఇంగ్రీడియంట్ ఒకటి చూపిస్తున్నాను. ఇది తినే ఆవదం అండి, ఇది కోల్డ్ ప్రెస్ ఆవదం అనమాట. ఈ ఆవదము ఈ పచ్చడిలో కంపల్సరీ కలుపుకోవాలి. ఎందుకంటే ఇది మిరపకాయలు కాబట్టి, పండుమిరపకాయలు కాబట్టి కడుపు మంట రాకుండా, వేడి చేయకుండా, మనకి కడుపు ఇబ్బంది లేకుండా, గ్యాస్ ఫామ్ అవ్వకుండా మంచిగా ఉంటుంది అనమాట. మనకి చిన్నప్పుడు కూడా ఆవదం వేస్తారు కదా పెద్దవాళ్ళు, అలాగే ఈ పచ్చడి మనకి చెడు చేయకుండా, కడుపు పాడవకుండా ఉండాలంటే ఈ ఆవదాన్ని కంపల్సరీ కలుపుకోవాలి. మా అమ్మమ్మ 5 కేజీల పండుమిరపకాయ పచ్చడికి 1/2 కేజీ ఆవదం అయితే వేస్తారనమాట. నేను 1.5 కేజీ పచ్చడే కాబట్టి ఒక 150 గ్రామ్స్ వరకు కలిపాను. తినే ఆవదం అంటే ఇస్తారు. ఇప్పుడు కోల్డ్ ప్రెస్ అన్నిట్లో కూడా దొరుకుతున్నాయి. మన పల్లి ఆయిల్తో పాటు ఇట్లా మొత్తం కలిపేసుకొని ఒక డబ్బాలో తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు వేసుకొని టేస్ట్ చేయడం కోసం ఒక కొంచెం పచ్చడిని నేను పక్కకు తీసాను, దాని వరకు మనం తాలింపు చేసుకున్నాము. ఈ పచ్చడి మనం స్టోర్ చేసుకున్న పచ్చడి 2 సంవత్సరాల వరకు ఉంటుందండి. ఇది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పక్కకు తీసుకొని కొంచెం చిన్నులపై దంచేసుకొని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు తాలింపులోకి పచ్చడికి సరిపడా ఆయిల్, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, అలాగే దంచి పెట్టుకున్న చిన్నులపాయలు, మనకి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఆ స్మెల్ పచ్చడికి బాగుంటుంది అనమాట. కాకపోతే ఇంగువ వేయట్లేదు, కావాల్సింది ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇది పండుమిరపకాయ పచ్చడి కాబట్టి దీంట్లో ఇంగువ అయితే నేను వేయట్లేదు, ఇంకా ఓవర్ హీట్ అవుతుంది కాబట్టి. ఈ తాలింపు మొత్తాన్ని నేను చల్లార్చుకున్నాను, వేడి మీద కూడా తాలింపు వేసుకోవచ్చు. ఇందులో మనం కారం ఏమీ కలపట్లేదు కాబట్టి మనం వేడి తాలింపు కూడా వేసేసుకోవచ్చు, కానీ నేను చల్లార్చి కలిపేసుకున్నాను. ఇంక ఇందులో ఉప్పు కానీ చింతపండు ఇంకా మనం ఏమీ చూసుకునే పని ఉండదు అనమాట. అన్నీ కరెక్ట్గా కొలత ప్రకారం 1.5 కేజీ కొలతలకి కరెక్ట్గా మీకు ఎంత వేయాలో అంత చూపించాను, వేశాను. ఇంక ఇదే కొలతల ప్రకారం మనం పచ్చడి పెట్టుకోవచ్చు. ఇక ఎలాగా ఉప్పు చూసుకోవడం కానీ అలాంటివి ఏమీ అవసరం లేదు, మొత్తం కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఆయిల్ అంతా కూడా పచ్చడికి పట్టే విధంగా మొత్తం ఆయిల్ మొత్తం పచ్చడిలో ఇంకిపోయే విధంగా కలిపేసుకోవాలి. ఇందులో కొత్తిమీర కూడా వేసుకుంటే పచ్చడి రుబ్బేసుకునేటప్పుడు ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని పక్కకి రుబ్బుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. పండుమిరపకాయ కొత్తిమీర కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దాన్ని కొంచెం
ఒక పావు గంట ఎండలో పెట్టేసుకొని మనకు ఆరిన తర్వాత ఈ పచ్చడి తీసేసుకోవడమే. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మంచి సువాసన ఉంటుంది. ఆ మామిడి అల్లం వేయటం వల్ల ఆ టేస్ట్ కలుస్తుంది. మనకి ఆముదం కలపడం వల్ల ఎలాంటి పొట్టకి చెడు ఉండదన్నమాట. ఎంత తిన్నా కూడా మామూలుగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పచ్చడిని టేస్ట్ చేద్దాము. నిజానికైతే ఇంకా మనం ఉప్పులు ఏమీ కలపం కాబట్టి కొద్దిగా టేస్ట్ చేద్దాము. ఇప్పుడు ఈ ప్లేట్ ఉంది కదండి, పచ్చడి కలిపిన ప్లేటు, అందులో నేను కొంచెం అన్నం వేసుకొని రుచి చూద్దామండి. ఇందులో రుచి చూడటానికి ఏమీ లేదు. ఇది సూపర్గా ఉంటుంది, నాకు తెలుసది. కానీ మీకు చెప్పాలి కాబట్టి నేను రుచి చూస్తున్నాను. ఇందులో మనం కలపాల్సింది మాత్రం ఏమీ ఉండదు. పక్కా కొలతలతో చేస్తున్నాం కాబట్టి మనకి కేజీన్నరకి 300 గ్రాములు ఉప్పు, 300 గ్రాముల చింతపండు సరిపోతుందండి. ఒక 100 గ్రాములు మెంతులు, 100 గ్రాములు జీలకర్ర, వెల్లుల్లిపాయలు పావు కేజీ మామిడాలు. చాలా టేస్ట్గా ఉందండి. అసలు కొద్ది తినాలనిపిస్తుంది. మామిడాళ్ళం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మామిడాళ్ళం పట్టి మనకి ఇంకా టేస్ట్ రావాలంటే ఒక రోజు లేదా 2 రోజులు పక్కన పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ పచ్చడి నేను మళ్ళీ వేరే బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రుచుల ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. పచ్చళ్ళు అయితే పెడుతున్నాను. సమ్మర్ కాబట్టి ఇంకొక మంచి వీడియోతో, ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.